T24 వ్యూయర్స్కి స్వాగతం. నేను మధు. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మాట్లాడుకుందాము. అదేంటంటే ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీల వల్ల అవి ఎట్లా స్టేట్కి కానీ ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఏదైతే ప్రాంతాలు ఉంటారో ఆ ప్రాంతానికి ఎట్లా సపోర్ట్ చేస్తారో, జాతీయ పార్టీల వల్ల ఆ ప్రాంతానికి సపోర్టు కానీ లేకపోతే లాభం కానీ నష్టం జరుగుతా. చిన్నగా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఒక 2-3 మనకి డైరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్స్ కనపడతా ఉన్నాయి. మనం తీసుకునేది ఉంటే మనకి తెలంగాణ ఫార్మేషన్ తర్వాత మనకి ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణ యాక్ట్లో ఉంది ఏంటంటే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి అన్నది మనకు ఒకటి యాక్ట్లో ఉన్నది. అది బయ్యారం చేయాలని చెప్పేసి అని మీ అందరికి మనకు అవగాహన ఉంటుంది. ఏంటంటే ఏపీలో మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం అని చెప్పేసి అని గత కొన్ని సంవత్సరాల నుంచి పోటీ జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం దానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ 100% డిజిన్వెస్ట్మెంట్ చేసేసి దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి అని ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చారు అన్నట్టు. అప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఉండింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు నిన్న లేటెస్ట్గా ఏంటంటే ఒక 11,500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. స్టాండ్ ఏంటంటే ఒక 3 సంవత్సరాల క్రితము 100% డిజిన్వెస్ట్మెంట్ చేసేద్దాం అనుకునే ఒక కంపెనీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చేసేసి RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL ఉన్న భాగంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తాము అనేసి అనుకున్న ఒక డెసిషన్ తీసుకొని దానికి ఒక క్యాబినెట్ కమిటీ పెట్టుకొని దాని క్యాబినెట్ సెక్రటరీలు, మినిస్టర్లు వాళ్ళందరూ తీసి చర్చలు చేసి ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుందో ఆలోచన చేసి ఇది మన వల్ల కాదు, అవ్వదు, చేయకూడదు అని అనుకొని 100% అంటే దాంట్లో ఉన్న మొత్తం ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో ఆ వాటా మొత్తం తీసేద్దాము, ప్రైవేట్ వాళ్ళకి ఒప్పగిద్దాము అనేసరి ఒక డెసిషన్ తీసుకొని దానికి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. 3 సంవత్సరాలలో ఏం జరిగిందిరా అంటే ఇక్కడ ఒకటే ఒక మార్పు జరిగింది. అది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పోయి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడము. సెంట్రల్లో జరగడం ఏంటంటే అంతకుముందు 300+ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఆ 300 లోపలికి తక్కువ రావడం. గవర్నమెంట్ అదే ఉండుండొచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్ ఉండుండొచ్చు. ఇక్కడ చిన్న మార్పు ఏంటరా అంటే సెంటర్లో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్కి ఈ స్టేట్ నుంచి ఏదైతే రీజనల్ పార్టీ ఏదైతే టీడీపీ పార్టీ ఉందో వీళ్ళ టీడీపీ ఉన్న మనకి జనసేన పార్టీ కాంబినేషన్లో ఇచ్చిన ఎంపీ అభ్యర్థులు నెంబర్ ఆఫ్ ఎంపీ అభ్యర్థులు ఎక్కువ కావడం వల్ల వాళ్ళ సీట్లు తగ్గడం వల్ల ఒక ప్రాంతీయ పార్టీ మీద డిపెండెన్సీ వచ్చింది. దేనికి? నేషనల్ పార్టీకి, ఈ సెంటర్లో ఉన్న ప్రభుత్వానికి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఒక శాసించే స్థాయికి రీజనల్ పార్టీ అనేది ఎదిగింది. సో మీరు ఇంతకుముందు గమనించి ఉంటారు, మీకు కొంచెం రాజకీయం గురించి అవగాహన ఉన్నా, ఇప్పుడు నేను చెప్తున్న దాని గురించి కొంచెం అవగాహన తెచ్చుకుంటే మనకి ఏం తెలుస్తుంది అంటే ఇదే విధంగా మనకి ఏఐడిఎంకే, డిఎంకే పార్టీస్ ఉంటాయి తమిళనాడులో. అక్కడ కూడా ఎప్పుడు నేషనల్ పార్టీస్ ఉండవు, రీజనల్ పార్టీస్ ఉంటారు. వాళ్ళు కూడా ఒక 20 మంది ఎంపీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రతిసారి కూడా ఎవరో ఒక కాంబినేషన్ ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒక 2-3 పోస్టులు సెంట్రల్ మినిస్టర్ పోస్టులు వాళ్ళు తెచ్చుకొని ఆ తమిళనాడుకి ఎట్లా రావాలా, ఏం చేయాలా, ఎట్లా చేసుకోవాలని ఆలోచిస్తారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ తీసుకోండి, సమాజ్వాదీ పార్టీ కానీ మనకి వాళ్ళు చేస్తూ ఉంటారు. వెస్ట్ బెంగాల్ ఇప్పటిదాకా కూడా ఎప్పుడు రీజనల్ పార్టీసే మనకు రూల్ చేస్తూ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, తర్వాత రీజనల్ టీఎంసీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీహార్లో లోకల్ పాలిటిక్స్ రీజనల్ పార్టీస్ చేస్తూ ఉంటాయి. మనం అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సెంటిమెంటు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జియోగ్రఫీగా అంటే భౌగోళిక అవగాహన, ఆ ప్రాంతంలో ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది, ఆ ప్రాంతం మీద పూర్తి పట్టు, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాయకులు, ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందిన నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాంతం మీద మక్కువ ఉంటుంది, ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది, ఆ ప్రాంతానికి ఏమైనా చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. ఇదే నేషనల్ పార్టీస్కి వచ్చేసరికి వాళ్ళకి ప్రాంతం కన్నా పక్కన పెడితే ఏమవుతుంది, ఓవరాల్గా కంట్రీ యాజ్ ఎ హోల్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒక పాలసీ పరంగా దేశం మొత్తానికి ఏం పాలసీ తీసుకోవాలా, దేశం మొత్తానికి ఏం పెట్టుకోవాలా, దేశం మొత్తానికి ఒక ఉమ్మడి ఎజెండా మీద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసుకొని పోవాలన్న పాలిటిక్స్ ఉంటాయి తప్ప రీజనల్ పార్టీగా పెద్ద రీజన్ వైజ్గా మనం చేద్దామంటే రీజనల్ వైజ్గా పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినా కూడా అంటే సెంట్రల్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ సెంట్రల్ పార్టీకి సంబంధించిన స్టేట్ వింగ్ ఒకటి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినా వాళ్ళ సెంటర్ లెవెల్ అయితే మేనిఫెస్టో చేస్తారో దాన్నే చేసుకుంటూ దాంట్లో ఒక 2-3 పాయింట్లు స్టేట్కి సంబంధించిన పాయింట్స్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే లార్జ్ స్కేల్లో తీసుకునేది ఉంటే సెంట్రల్ పార్టీస్ ఏదైతే ఉంటాయో ఆ సెంట్రల్ పార్టీస్ చేస్తున్న నాయకత్వం ఎవరైతే వహిస్తూ ఉంటుంటారో, ఎగ్జాంపుల్ ఒక పార్టీ ఎక్స్ అనే పర్సన్ నుంచి వై అనే స్టేట్ నుంచి చేస్తానంటే ఆ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉంటుందో ఆ వై స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ వై స్టేట్కే డెవలప్మెంట్ చేద్దామని చేస్తాడు తప్ప తక్కిన మిగిలిన 28 స్టేట్లకు చేద్దామనుకొని ఆలోచించాడు. ఎందుకంటే న్యాచురల్గా తన ప్రాంతం మీదకే పోతాయి. అగైన్ మళ్ళీ అక్కడ ఏమవుతుంది, ప్రాంతీయవాదమే ముందుకు వస్తుంది, జాతీయవాదం ఉండదు అక్కడ. సో ఈ రకంగా చూసుకునేది ఉంటే గత 10 సంవత్సరాలలో మనకి మోడీ నుంచి ఏం జరుగుతుందంటే గుజరాత్కి ఎక్కువ పోయినాయి,
అంతకుముందు మనకి లాలు ఉన్నప్పుడు రైల్వే మినిస్టర్లు ఉన్నప్పుడు ఎక్కువ ప్రాంతము మన రైల్వే స్టేషన్లు ఎక్కువ జరిగినంత బీహార్ జరిగినాయి. తర్వాత మనకి ఎవరైతే యూపీలో మనకి రాజ్నాథ్ సింగ్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు ఉత్తరప్రదేశ్కి చేసుకోవడం జరిగింది. తమిళనాడు మినిస్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు తమిళనాడుకి ఇంత చేసుకున్నారు. ఎటు తిరిగి మనకి తెలుగు స్టేట్స్కి వచ్చేసరికి బాగానే నష్టం జరుగుతుంది అనుకోవచ్చు. తెలంగాణకు వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో లాభాలు ఉన్నటువంటి సింగరేణిని స్లోగా ప్రైవేటైజ్ చేసుకుందాం అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ రోజున నష్టాలు ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దానికి ఒక 11,400 రూపాయలు కోటి రూపాయలు సపోర్ట్ ఇచ్చి బయటపడేద్దామని చూస్తూ ఉన్నారు. అంటే ఇది టోటల్లీ కాంట్రాస్ట్ చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ లేదు. మన దగ్గర నుంచి అయితే అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉన్న ఫండ్స్, ట్యాక్స్ కలెక్షన్, రెవెన్యూ కలెక్షన్స్ పోయినాయి. సెంట్రల్కి పోయిన ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప విస్ అంటే మనం ఇచ్చిన దానికి తెచ్చుకునే దానికి పోల్చుకునేది ఉంటే తక్కువ వచ్చినాయి. మన స్టేట్కి రావాల్సింది బడ్జెట్లో తీసుకునేది ఉంటే అది జరిగింది. అదొక రకమైన నష్టం. ఆ నష్టం పక్కన పెడితే ఈ రోజున మనకున్న ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ లేకపోతే రీజనల్ పార్టీ బీఆర్ఎస్ అని పక్కన పెడదాం సరే, రీజనల్ పార్టీ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? 2 జాతీయ పార్టీలకు 8 సీట్లు వచ్చినాయి. ఒక ఎంఐఎం పార్టీ ఉంది, అది ఓన్లీ సిటీకి లిమిటెడ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది కంపేర్ చేసుకునేది ఉంటే ఇక్కడ ఏం జరిగింది నష్టము? సింగరేణి గురించి అడిగే వాళ్ళే లేరు, బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి అడిగే వాళ్ళే లేరు. ఎందుకంటే వాళ్ళకి స్టేట్ గురించి ఆలోచించే అవసరం లేదు, స్టేట్ గురించి ఆలోచించే పరిస్థితులు కూడా లేరు. మనకున్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక్కడ మనకి 2 విషయాలు. ఒకటి, తెలంగాణ ఫార్మేషన్ యాక్ట్లో ఏదైతే ఉందో ఆ యాక్ట్లో రావాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్ రాలేదు. మనకి ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రాఫిట్స్ ఇస్తున్నటువంటి సింగరేణి సంస్థని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 5% డిజిన్వెస్ట్మెంట్ చేసి ప్రైవేటైజ్ చేసుకుందాం అనుకున్న కంపెనీని 11,400 కోట్ల రూపాయలు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందంటే ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో, ప్రాంతీయ పార్టీ డామినేషన్ ఉండేది ఉంటేనే సెంట్రల్ లెవెల్లో కానీ మనకి చేంజెస్ అనేవి వస్తాయని చెప్పి రీజనల్ అప్రిహెన్షన్స్ అంటే మనకి ప్రాంతీయవాదం ఏదైతే ఉందో ప్రాంతీయ పరంగా మనకి ఏదైతే చేయాలనుకుంటారో ఆ నాయకులకి ఒక అప్పర్ హ్యాండ్ రావాలంటే ఈ జాతీయ పార్టీలను కొంచెం తగ్గించి రాష్ట్రపరంగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉంటాయో వాటిని కొంచెం ఎంకరేజ్ చేస్తే మనం ఏదైతే కోరుకుంటున్నామో చేంజ్ రావాలని చెప్పేసాను, కానీ మనం ఏదైతే కోరుకుంటామో మనకు అభివృద్ధి జరగాలని ఆ అభివృద్ధి జరుగుతుందేమో అని అనిపిస్తూ ఉంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ అయితే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు వెస్ట్ బెంగాల్ తీసుకోవచ్చు, తర్వాత ఉత్తరప్రదేశ్ తీసుకోవచ్చు, తమిళనాడు తీసుకోవచ్చు, ఈ రోజున మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకోవచ్చు. సో మనం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. మనం ఏదో సరే ఒకసారి మార్పు అనుకున్నాము, కోరుకున్నారు, ఏదో మా ప్రజలందరం కలిసి మనం ప్రభుత్వాన్ని మార్చినాము. ఆ మార్పు వల్ల నిజంగా మన బతుకులు మారుతున్నాయా, మన బతుకుల్లో మార్పు వస్తుందా అని మనం ఆలోచించాల్సిన విషయము సందర్భం వచ్చిందేమో అనిపిస్తూ ఉంది. సో ఎలక్షన్ ఈరోజు లేకపోయినా చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపల మనం ఒకసారి దీని గురించి చర్చ జరిగితే రకరకాల ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఏమైనా సలహాలు ఏదైనా కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్ట్ టాపిక్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.